వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్టు స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 5 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 3 పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1లో టెస్ట్ 1 ప్రపోర్షన్, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి టెస్ట్ ఫర్ 1 మీన్ అండ్ టెస్ట్ ఫర్ 2 మీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫార్ములాస్ యూజింగ్ టెస్ట్ ఫర్ 1 మీన్ అండ్ టెస్ట్ ఫర్ 2 మీన్స్. సో మనం సమ్స్ చూద్దాం వీటికి సంబంధించినవి. సో ఫస్ట్ సమ్ చూడండి. ఏ స్టెనోగ్రాఫర్ క్లెయిమ్స్ దట్ షీ కెన్ టైప్ అట్ ది రేట్ ఆఫ్ 120 words per minute. Can we reject her claim on the basis of 100 trials in which the demonstrates a mean of 116 words with a standard deviation of 15 words? సో ఈ రకంగా మనకు టెస్ట్ ఫర్ 1 మీన్ అని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయరు. సో మనం అది చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనకు చూస్తే స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు అండ్ మీన్ ఇచ్చారు. ఓన్లీ 1 మీన్ మాత్రమే ఇచ్చారు. చూడండి, మీన్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ ఏ మీన్ ఆఫ్ 116 words ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసి 15 words ఇచ్చారు. సో మీకు ఇక్కడ మీకు అర్థం కావాల్సింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ 100 ట్రయల్స్ ఎన్. ఓకే, మనకు ఓన్లీ 1 మీన్, 1 స్టాండర్డ్ డేవియేషన్ అండ్ ఎన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏ స్టెనోగ్రాఫర్ క్లెయిమ్స్ దట్ షీ కెన్ టైప్ అట్ ద రేట్ ఆఫ్ 120 words per minute టైప్ చేస్తుంది. కెన్ వి రిజెక్ట్ అవర్ క్లెయిమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 100 trials ఇన్ విచ్ ద డెమాన్స్ట్రేట్ మీన్ ఆఫ్ 116 words విత్ ఏ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ 15 words అని మెన్షన్ చేశారు. ఇక్కడ మెయిన్ మనము నల్ హైపోథసిస్ కానీ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కానీ రాసుకునేటప్పుడు టెస్ట్ ఫర్ 1 మీన్ టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే ఇక్కడ ఉన్నది కూడా ప్రతి కాన్సెప్ట్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. మీకు ప్రతిది కూడా అర్థమవుతుంది. మీకు ఎగ్జామ్లో ఓ గ్రేడ్ కూడా వస్తుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి చూడటం. అప్పుడు మీకు ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఈజీగా ఉంటుంది. సో అప్పుడే అన్ని చూడడం అనేది మీకు కష్టం అవుతుంది. ఇప్పటి నుంచే 1 by 1 వీడియోస్ చూస్తూ ఉండాలి. మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 మీన్ అండ్ 1 స్టాండర్డ్ డేవియేషన్ అండ్ ఎన్ని ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ క్లెయిమ్ దట్ షీ కెన్ టైప్ అట్ ద రేట్ ఆఫ్ 120 words. అంటే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనిస్తే యావరేజ్గా 116 words టైప్ చేయాలా అంటున్నారు. స్టాండర్డ్ డేవియేషన్ ఏమో 15 words అంటున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి స్టాండర్డ్ డేవియేషన్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్. అంటే 116 words టైప్ చేయాలా మీన్ యావరేజ్గా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ 100 trialsలా డెమోన్స్ట్రేట్ అంటున్నారు. కానీ 15 words అంటే ఎంత రీచ్ అవుతామనే దాంట్లో 15 words డౌట్ ఉంది, రిస్క్ ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చినది ఏంటంటే మ్యూ అని అర్థం. ఇది వచ్చేసరికి ఒక స్టెనోగ్రాఫర్ క్లెయిమ్స్ దట్ షీ కెన్ టైప్ అట్ ది రేట్ ఆఫ్ 120 words per minute అన్నారు. కెన్ వి రిజెక్ట్ అవర్ క్లెయిమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 100 trials అన్నారు. సో 100 times ఇన్ విచ్ డెమాన్స్ట్రేట్ మీన్ ఆఫ్ అంటే 100 trials వేస్తే 116 words ఏమంటారు. సో నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ డేవియేషన్ 15 words అన్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 120 words వచ్చేసరికి మ్యూ అవుతుంది. సో ఇది మ్యూ. సో ఇక్కడ మన ఫార్ములా వచ్చేసి ఏం ఫార్ములా ఉపయోగిస్తున్నాం మనము. ఫార్ములా వచ్చేసి ఇది వచ్చేసి టెస్ట్ ఫర్ 1 మీన్కి ఉపయోగిస్తున్నాం. స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి మీన్ కూడా ఇచ్చారు. సో మీన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకు మీన్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఉండాల్సినది ఇది మ్యూ. సో మ్యూ అంటే పాపులేషన్ మీను. సో ఇది వచ్చేసరికి శాంపుల్ మీను. ఇది ఎక్స్ బార్ అనేది శాంపుల్ మీను. మనల్ని చెక్ చేయమంటున్నారు. యావరేజ్గా 116 words డెమాన్స్ట్రేట్ చేయమంటున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ 100 trialsలో. సో కాబట్టి ఇది అనేది శాంపుల్ మీను. ఇది వచ్చేసరికి పాపులేషన్ మీన్. పాపులేషన్ అంటే ఎంత ఈ స్టెనోగ్రాఫర్ ఎంత ఏమంటారు పర్ మినిట్లో టైప్ చేస్తుంది అంటే 120 words టైప్ చేస్తుంది. ఇది వచ్చేసి పాపులేషన్ మీన్. సో వాళ్ళు క్లియర్గా ఇస్తారు. ఇదేమో మీను, ఇదేమో మనకు స్టాండర్డ్ డేవియేషన్. 100 trials అంటే ఎన్నో, అప్పుడు ఆటోమేటిక్గా ఇది అనేది మ్యూ అవుతుంది 120 words. సో అది పాపులేషన్ మీన్ అంటారు. సో కాబట్టి
సో మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఇది వచ్చేసరికి ఎక్స్ బార్ మీన్, సో ఇది వచ్చేసరికి సిగ్మా స్టాండర్డ్ డేవియేషన్ ఎన్, అండ్ ఇది మ్యూ. సో మనం నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ రాసుకోవాలి. ఎప్పుడైనా నల్ హైపోథసిస్ ఏం రాసుకోవాలంటే H0 కన్సిడర్ చేస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే H1. సో ఇక్కడ మనకు మ్యూ వచ్చేసి 120 నల్ హైపోథసిస్ అవుతుంది. నేను ఆల్రెడీ 1 2 ప్రపోర్షన్లో కూడా చెప్పాను కదా, ఏదైతే ఉంటుందో బిగ్ పీ ఉంటుందో అది రాసుకోమని చెప్పాను 1 ప్రపోర్షన్ వచ్చినప్పుడు. ఇక్కడ కూడా 1 మీన్ వచ్చారు కాబట్టి అక్కడ ఏమో హైలైట్ వచ్చేసరికి లార్జ్ పీ, ఇక్కడ హైలైట్ పాయింట్ వచ్చేసరికి మ్యూ. అదొకటి గుర్తుపెట్టుకుని ఆ వాల్యూ రాయండి, అది నల్ హైపోథసిస్. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమైపోతుంది, ఈమె టైప్ చేస్తుందా టైప్ చేయలేదా అనేది మెయిన్. అక్కడ కండిషన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనలేదు. సో వీళ్ళు ఏమంటున్నారు, అప్పుడు ఇక్కడ ఈక్వల్ ఉందంటే అప్పుడు దీనికి ఆపోజిట్ ఏంది, నాట్ ఈక్వల్ టు 120. సో నాట్ ఈక్వల్ వచ్చిందంటే 2 టైల్డ్ టెస్ట్ అని. సో లెస్ దాన్ వచ్చిందంటే లెస్ దాన్ వస్తే లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో గ్రేటర్ దాన్ వచ్చింది అనుకో రైట్ టైల్డ్ టెస్ట్. ఇక్కడ వాళ్ళు మనకు లెస్ దాన్ మెన్షన్ చేయలేదు, గ్రేటర్ దాన్ మెన్షన్ చేయలేదు. అప్పుడు మనము అంటే మెన్షన్ చేయలేదు కదా ఏది లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఆ రకంగా ఏం మెన్షన్ చేయకుండా ఉన్నప్పుడు అర్థం ఏంటంటే నాట్ ఈక్వల్ టు 120 అని అర్థం. సో పర్ మినిట్లో ఏమో కొట్టలేదు అని నాట్ ఈక్వల్ టు 120. సో వీళ్ళేమో నల్ హైపోథసిస్ అంటే అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో డేటా అది యాస్టీస్ రాసుకోవాలి ఈక్వల్ టు 120 అని. సో ఇక్కడ ఏంటంటే యావరేజ్గా ఇంత కెపాసిటీ ఉంది మాకు 116 వర్డ్స్ కొడుతుంది అని. ఇక్కడ మ్యూ అంటే పాపులేషన్ వచ్చి స్టెనోగ్రాఫర్ది. సో అంత కావాలి వాళ్ళకు 116 వర్డ్స్. సో ఇక్కడ ఈమె స్టెనోగ్రాఫర్ 120 టైప్ చేస్తుంది. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ వాళ్ళు మనకు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏం ఇవ్వలేదంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నాట్ ఈక్వల్ టు 120. దిస్ ఈస్ 2 టైల్డ్ టెస్ట్, ఎందుకంటే నాట్ ఈక్వల్ టు 120. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి వాళ్ళు మనకు ఇచ్చారా, ఇవ్వలేదు. సో ఇస్తే వీళ్ళు రాసుకోండి, ఇవ్వలేదు కాబట్టి 5% 0.05. ఫార్ములా వచ్చేసి ఇది. సో ఎక్స్ బార్ ఆల్రెడీ ఇచ్చారు అండ్ మైనస్ ను ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ వచ్చేసి 116 మైనస్ 120 డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ డివైడెడ్ బై రూట్ 100. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఈ ఫస్ట్ మనం ఏ పోర్షన్ కంప్లీట్ చేయాలంటే కింద ఉన్న పోర్షన్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఇలా ఉంది అండ్ ఇదంతా ఇలా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కింది పోర్షన్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది ఈ పోర్షన్ ఫార్ములా. సో ఈ పోర్షన్ అంటే ఏంటి 15, ఇది. సో 15 డివైడెడ్ బై రూట్ అప్లై చేస్తే 10 వస్తుంది. ఇది డివైడెడ్ బై ఇది చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకు 1.5 వచ్చింది. తర్వాత ఈ పోర్షన్తో దీన్ని డివైడెడ్ బై చేయాలా. మీరు ఈ రకంగా చేస్తే మీకు తప్పు వస్తుంది. సో కాబట్టి మీకు చెప్తున్నా. సో ఫస్ట్ ఈ పోర్షన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇది డివైడెడ్ బై చేయాలి. సో ఆ రకంగా మనకు 2.67 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత 0.05. సో నెక్స్ట్ ఇది ఏం టెస్ట్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంత అచీవ్ చేస్తుంది, ఈ పర్సన్ అచీవ్ చెయ్యదా అనేది. సో మనం ఇక్కడ ఏమో నల్ హైపోథసిస్ అంటే చేస్తుంది. సో యాస్టీస్ మనం రాసుకుంటున్నామంటే అర్థమైంది ఖచ్చితంగా ఇది బీట్ ఈక్వల్ అవుతుంది అని అర్థం. సో దీనికి ఆపోజిట్ నాట్ ఈక్వల్. అది నాట్ ఈక్వల్ ఉంటే 2 టైల్డ్ టెస్ట్, లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ టైల్డ్, గ్రేటర్ దాన్ ఉంటే రైట్ టైల్డ్. సో ఈ 2 టైల్డ్ టెస్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05లో టేబుల్ వాల్యూ చెక్ చేసుకోవాలి. సో అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఈ సమ్ అనేది కంప్లీట్ చేద్దాం. టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్ ఆ రకంగా చూస్తే మనకు 1.96 వస్తుంది. సో నెక్స్ట్ ఏంది మనకు వచ్చిన జెడ్ వాల్యూ అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, దిస్ ఈజ్ టేబుల్ వాల్యూ. కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసేటప్పుడు ఏది పడితే ఫస్ట్ రాసుకోవద్దు. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేది రాసుకోవాలా, నెక్స్ట్ ఇది రాసుకోవాలా. రాసుకున్నాక ఏది దీన్ని చూడాలా, ఇది అనేది పెద్దగా ఉందా చిన్న ఉందా, చిన్న ఉంది లెస్ దాన్ అని రాసుకోవాలా. ఇది లెస్ దాన్ ఇది. సో దీన్ని చూడాలా, ఇది ఎలా ఉంది దీనికి. సో ఇది అనేది లెస్ ఉంది. సో ఆ రకంగా రాసుకోవాలి. రాసుకొని లాస్ట్ కన్క్లూజన్ ఏం రాసుకోవాలంటే ఆల్రెడీ పార్ట్ 1లో దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే పార్ట్ 2లో అనేది కొంచెం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో పార్ట్ 1 చూస్తే మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. సో పార్ట్ 1 చూడండి. సో కన్క్లూజన్ ఏం రాసుకోవాలంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ, ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దెన్ టేబుల్ వాల్యూ ఉంటే ఏం చెప్పినాను, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసుకోవాలా. లేదు ఒకవేళ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇన్ దిస్ క్వశ్చన్లో ఫస్ట్ వచ్చేసి మనకు క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ ఉంది కాబట్టి యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సమ్ చూడండి ఇదే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు
వాల్యూ ఆఫ్ -2.67. సో ఇది అనేది 2.67 లెస్ దాన్ కదా. సో ఇక్కడ బై మిస్టేక్ వీళ్ళు ఇచ్చారు -2.67 ఈజ్ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ. సో ఇక్కడ మనకు లెస్ దాన్ వచ్చింది కాబట్టి నేను ఏం చెప్పాను, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసుకోమన్నాను. సో అక్కడ బై మిస్టేక్ ఆ రకంగా రాయడం జరిగింది. సో అది బుక్లో మిస్టేక్ అనేది ఉంది. సో కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో కాబట్టి మనకు ఈ 0.05 టేబుల్ వాల్యూ చూపిస్తాను కదా, 0.05 టూ టైల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 0.05 అండ్ ఇక్కడ టూ టైల్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే 0.05 ఇక్కడ ఉంది, మనకు టూ టైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మీకు ఒకవేళ ఏమంటారు ఇన్విజిలేటర్ దగ్గర నుంచి ఈ షీట్ చూసుకోవచ్చు. ఒక్కోసారి ఈ 0.05 ఇక్కడ ఉంటాయి, ఈ టూ టైళ్ళు ఇటు సైడ్ ఉంటాయి, చూసుకోవాలా 0.05 ఇక్కడ ఉందా, టూ టైల్ ఎక్కడ ఉంది, ఈ రకంగా మీరు చూసుకోవాలి. సో మనకి ఇక్కడేమో 0.05 ఉంది, టూ టైల్ ఇక్కడ ఉంది. సో 1.96 ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో నేను ప్లస్ 1.96 తీసుకుంటున్నాను. సో ఇక్కడ రెండు కండిషన్స్ ఉంటాయి, అందుకే ఆ రకంగా టెక్స్ట్ బుక్లో రాసినారు అనుకుంటా. ఒకవేళ ఇక్కడ మనం ప్లస్ 1.96 తీసుకుంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మనం -1.96 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా -2.67 గ్రేటర్ ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇక్కడ వచ్చేసి ప్లస్ 1.96 ఆల్మోస్ట్ మీరు ఇదే తీసుకోండి. సో ఈ రకంగా తీసుకుంటే మనకు ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో సమ్ చూద్దాం. సో ఇదంతా కూడా మీరు కావాలంటే చదువుకోండి. ఇప్పుడు నేను ఓన్లీ మీకు ఏదన్నా చెప్తున్నా. సో ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ బోర్డ్స్ వార్న్ బై 36 men డ్యూరింగ్ ఏ స్నోఫాల్ షోయిడ్ అండ్ average life of average is nothing but mean. So ఇది అనేది mean with a standard deviation is standard deviation. So under the standard conditions the boards are known to have average life of 1.28 years. Is there is a reason to ascertain that 1% level of significance 1% is there that use in snow causes the mean life of such boots to decrease. సో ఇక్కడ మనం ఇదంతా చూస్తే ఇక్కడ వచ్చేసి 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే ఇది వచ్చేసి 36 men డ్యూరింగ్ స్నోవాల్ షోడ్ అండ్ యావరేజ్ లైఫ్ ఆఫ్ 1. అంటే బూట్స్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ బూట్స్ వార్న్ బై 36 men. సో ఈ 36 men డ్యూరింగ్ స్నోఫాల్ షోయింగ్ అండ్ యావరేజ్ లైఫ్ ఆఫ్ 1.08 years యావరేజ్ లైఫ్ ఉంటుంది ఆ బూట్స్కి. సో కాబట్టి 36 men నుంచి మీరు వాళ్ళ శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంతమంది, ఇది ఎన్ అవుతుంది, యావరేజ్ అంటే ఇది ఎక్స్ బార్ అవుతుంది, అండ్ ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ నథింగ్ బట్ సిగ్మా అవుతుంది. అండర్ ద స్టాండర్డ్ కండిషన్స్ ద బూట్స్ ఆర్ నోన్ టు అన్ యావరేజ్ లైఫ్. అంటే 36 men నుంచి యావరేజ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి 36 men కాదు, ఇది మ్యూ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకుని ఇప్పుడు యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనం మీన్ అనేది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి యావరేజ్గా ఎంత వచ్చింది, ఈ నెంబర్ ఆఫ్ 10 years ఉందనుకో ఆ 10 yearsలో యావరేజ్ ఎంత అని అంటాం. సో అంటే ఇది ఎన్నో ఎక్స్ బార్ అది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంది యావరేజ్ కాదు, ఇది పాపులేషన్ మీన్ అంటారు. ఇది శాంపుల్ మీన్ 36 శాంపుల్స్ సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ ద మీన్ రిలేటెడ్ టు దిస్ శాంపుల్స్. సో దిస్ శాంపుల్ ఈస్ పాపులేషన్ మీన్. దిస్ శాంపుల్ ద బూట్స్ ఆర్ నోన్ టు హ్యావ్ అన్ యావరేజ్ లైఫ్ ఆఫ్, అంటే బూట్స్ యొక్క యావరేజ్ లైఫ్ వితౌట్ చెకింగ్ శాంపుల్ చెక్ చేస్తలేరు 36 men డ్యూరింగ్ స్నోఫాల్, అదంతా చెక్ చేయకుండా యావరేజ్గా నో నీడ్ టు కలెక్ట్ శాంపుల్. సో కాబట్టి ఇది మ్యూ అవుతుంది 1.28 year. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకోవాలి. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఏమి ఇచ్చారు అదంతా రాసుకోవాలి. రాసుకున్నాక మన ప్రొసీజర్ ఏంది, నల్ అయిపోతుంది, ఆల్టర్నేటివ్ అయిపోతుంది. H0 డినోట్ చేస్తాం, H1గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఏం రాసుకోమని ఏదైతే ఇది ఉందో యాజ్ ఇట్ ఈజ్ రాయండి అని చెప్పాను. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్ ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు, మనకు ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం నాట్ ఈక్వల్ టు అని పెట్టుకున్నాం. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్ చూడండి లాస్ట్కి, దట్ యూజ్ ఇన్ స్నో కాసెస్ ద మీన్ లైఫ్ ఆఫ్ సచ్ బూట్స్ టు డిక్రీజ్ అన్నారు. సో డిక్రీజ్ అన్నారు, డిక్రీజ్ అంటే అర్థమైంది, ఇంక్రీజ్ అంటే గ్రేటర్, డిక్రీజ్ అంటే లెస్. సో కాబట్టి మీరు రెండో కండిషన్ ఏం పెట్టుకోవాలంటే లెస్ అని పెట్టుకోవాలి.
ఓకే, లెస్ అంటే అర్థమైంది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయండి, దీనికి సంబంధించినది ఫార్ములా క్యాలిక్యులేట్ చేయండి. అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారు మనకు 0. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు 1% ఇచ్చారు, డివైడెడ్ బై 100 చేస్తే 0.01 వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయండి. అందుకే ఫస్ట్ పార్ట్ చూసి చూడండి, మీకు క్లియర్ వస్తుంది, కానీ ఇది చూసినా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేసినాం, నల్ హైపోథిసిస్ ఈ రకంగా ఆల్టర్నేటివ్ కావాలంటే టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది. ఫస్ట్ నల్ హైపోథిసిస్ అంటే ఇది రాసుకోవాలి, ఆల్టర్నేటివ్ అంటే ఇది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకోవాలి, అదొక థర్డ్ స్టెప్ ఉంది, అది రాసుకోండి. అండ్ ఫోర్త్ స్టెప్ ఫార్ములా అప్లై చేయాలి, సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, టేబుల్ వాల్యూ చూడాలి. సో కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, టేబుల్ వాల్యూ ఎలా చూస్తాము. సో ఈ 0.01 లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ దగ్గర మీరు చూడండి. సో ఇవన్నీ ఆల్రెడీ టేబుల్ వాల్యూ ఎలా చూడాలనేది చెప్పాను కదా. సో కాబట్టి ఆ రకంగా చూడండి, చూస్తే మీకు ఏమొస్తుంది, టేబుల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, మనం క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసిన ఈ వాల్యూని అండ్ మన టేబుల్ వాల్యూని మనం కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే లెస్ దాన్ వస్తే ఏం యాక్సెప్ట్ చేయాలా, గ్రేటర్ దాన్ వస్తే ఏం యాక్సెప్ట్ చేయాలి. లెస్ దాన్ వస్తే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలా, గ్రేటర్ దాన్ వస్తే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలా. ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఇంకో సమ్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మీన్ వాళ్ళే ఇచ్చారు 216 అండ్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% ఇచ్చారు. ఇక్కడ చూస్తే ద యావరేజ్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 25 years. సో ఇక్కడ మనం ఫస్ట్ మొత్తం చదువుదాం ఏమన్నారు అనేది. సో ఏ స్పీకర్ కంపెనీ సెల్స్ అన్ యావరేజ్ 200 స్పీకర్స్ పర్ డే విత్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ 50 స్పీకర్స్ అన్నారు. సో మనకి ఇక్కడేమో మీన్ ఇచ్చారు, ఇక్కడేమో స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ 50, అంటే స్టాండర్డ్ డేవియేషన్ ఇస్ నథింగ్ బట్ సో 50 స్పీకర్స్ అని ఇచ్చారు. సో కాబట్టి స్టాండర్డ్ డేవియేషన్ 50, మీన్ 50, ఇక్కడ యావరేజ్ 200 స్పీకర్స్ ఉన్నారు పర్ డే అన్నారు. సో యావరేజ్ ఎంత ఉందన్నారు, స్పీకర్స్ వచ్చేసి 200 స్పీకర్స్ అన్నారు. నెక్స్ట్ చదువుదాం. ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ ద మేనేజ్మెంట్ విల్ కంప్యూట్ యావరేజ్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 25 days టు సీ వెదర్ అండ్ ఇంప్రూవ్మెంట్ యాజ్ అకార్డ్ అన్నారు. సో కాబట్టి మనం ఇక్కడ ఈ సమ్ ఏం చేయాలంటే, ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజింగ్ కంపెనీస్, ఫస్ట్ వచ్చేసరికి ఏ కంపెనీ సెల్ చేస్తుంది స్పీకర్స్ కంపెనీ అనేది అండ్ అండ్ యావరేజ్ 200 స్పీకర్స్ పర్ డే విత్ స్టాండర్డ్ డేవియేషన్ 50 స్పీకర్స్. ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ చేశాక ద మేనేజ్మెంట్ విల్ కంప్యూట్ అడ్వర్టైజింగ్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 25 days టు సీ వెదర్ అని, అంటే అడ్వర్టైజ్మెంట్ చేశాక ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది. సో నెక్స్ట్ 25 days అనేది. సో శాంపుల్ యొక్క ఏమంటారు, టెస్ట్ ద హైపోథిసిస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈఫ్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే యావరేజ్గా మనకు 216 అన్నారు. సో ఇదేమో స్టాండర్డ్ డేవియేషన్, ఇది ఏమంటారు ఒక శాంపుల్ ఇప్పుడు అంతే కదా. సో మనకి ఏది ఎన్ అవుతుందంటే 25 days ఎన్ అవుతుంది, ఎందుకంటే ఇది అనేది యావరేజ్ 200 స్పీకర్స్ అన్నారు. దట్ ఈస్ నాట్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్, యావరేజ్గా 200 స్పీకర్, యావరేజ్ కంపెనీ పర్ఫార్మెన్స్ అని. సో నెంబర్ ఎన్ అనేది ఏమవుతుంది, 25 days అవుతుంది. 25 days మనం చూద్దాము, మనల్ని కంప్యూట్ చేయమంటారు, ద మేనేజ్మెంట్ వీళ్ళు కంప్యూట్ చేస్తుందంట యావరేజ్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 25 daysలో ఏమన్నా ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ కంపెనీ చేసినాక వెదర్ అండ్ ఇంప్రూవ్మెంట్ యాజ్ అకార్డ్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది. అంటే టెస్ట్ ద హైపోథిసిస్ అండ్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 216 అని అన్నారు. సో ఇక్కడ మనకి ఎన్ అనేది ఎన్ని డేస్ చెక్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ డేస్ చెకింగ్ చేస్తుంది, అంటే 25 days చెక్ చేస్తుంది శాంపుల్ తీసుకొని. సో ఇది అనమాట. సో కాబట్టి మనకు ఆటోమేటిక్గా 25 days ఎన్ను. సో 25 days అనేది ఏంది, ఒక శాంపుల్ చెక్ చేస్తుంది, 25 days వర్క్ చేస్తారు అనేది. సో ఎన్ను ఎక్స్ బారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసి 50, ఇది యావరేజ్ అన్నారు. ఇంకా మిగిలిపోయిన పార్ట్ ఏంది మ్యూ. సో యావరేజ్ వచ్చేసి 200 స్పీకర్స్ పర్ డే వస్తుంది. సో ఒక శాంపుల్ చెక్ చేస్తే మనకు 25 daysలో ఎక్స్ బార్ వచ్చేసి 216 యావరేజ్గా అంటున్నారు. సో ఈ శాంపుల్ ఏది కండక్ట్ చేయకుండా యావరేజ్గా ఉండేది మ్యూ అంటుంది. ఇది 200 స్పీకర్స్. కావాలంటే మీరు కన్ఫ్యూజ్ అయితే ఎక్స్ బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ ఉంది, ఇక్కడేమో ఎన్ ఉంది. సో మిగిలిన పార్టీస్ మ్యూ 200 స్పీకర్స్ యావరేజ్ కంపెనీ సేల్ చేస్తుంది, ఏమి శాంపుల్ కలెక్ట్ చేయకుండా ఏం చేయకుండా అదంతా చేసేది ఇక్కడ ఎక్స్ బార్కి వీటి కోసం చేస్తుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ రకంగా ఇచ్చారు, ఎక్స్ బారు ఎన్ను, ఇది మ్యూ వచ్చేసి 200 ఇచ్చారు. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఈ మ్యూ ఏదైతే ఉందో అది రాసుకోవడం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఏమన్నా రైట్ టైల్డ్ టెస్ట్. సో ఇది అనేది ఏంటంటే H1. సో మ్యూ అనేది 200 కదా. సో వీళ్ళు ఏమన్నారు, ఇంప్రూవ్మెంట్ ఉండదా అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఉండదా, ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ గ్రేటర్ దాన్ రాసుకున్నా లెస్ దాన్ రాసుకున్నా, అంటే అప్పటికున్న సేల్స్తో పోలిస్తే ఇంకెక్కువ సేల్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా నువ్వు లెస్ దాన్ రాసుకుంటావు, గ్రేటర్ దాన్ రాసుకోవాలి. సో మ్యూ గ్రేటర్ దాన్ 200 రాసుకోవాలి. గ్రేటర్ దాన్ ఉంటే రైట్ టైల్డ్ టెస్ట్, ఇంకా ఫార్ములా ఉపయోగించి టేబుల్ వాల్యూస్ అనేది ఫార్ములా ఉపయోగించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఇక్కడ రాయండి.
0.05 ఎందుకంటే 5% 5 డివైడెడ్ బై 100 చేసి 0.05. నెక్స్ట్ ఫార్ములా ఉపయోగించాను అండ్ 0.05 రైట్ హ్యాండ్ చేసి చూస్తే మనకు టేబుల్ వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేటర్ వాల్యూ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేయండి. సో క్యాలిక్యులేటర్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ లేదంటే క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబుల్ వాల్యూ చెక్ చేస్తే లెస్ దాన్ వస్తే ఆల్టర్నేటివ్ హైపోథసిస్, గ్రేటర్ దాన్ వస్తే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయండి. ఇంకో సమ్ చూద్దాం. XYZ a tea manufacturing company is interested in determining the consumption rate of tea per household in Hyderabad. The management believes that yearly consumption per household is normally distributed with a unknown mean and standard deviation. ఇది వచ్చేసరికి మీన్ చెప్పలేదు, అన్నోన్ మీన్ అన్నారు. అండ్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసి 1.50 kg. సో ఇక్కడ మనకు ఓన్లీ స్టాండర్డ్ డేవియేషన్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది, కంప్లీట్ కాలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వీళ్ళు ఏమన్నారంటే ఇఫ్ ఏ శాంపుల్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇస్ టేకెన్ అంటే ఒక 25 హౌస్ హోల్డ్స్ ఒక శాంపుల్స్ తీసుకుంటే టు రికార్డ్ దేర్ కన్జంప్షన్ ఆఫ్ టీ ఫర్ 1 year, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద శాంపుల్ మీన్ ఈజ్ విత్ ఇన్ 500 grams of the population మీన్ అన్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది హౌ లార్జ్ శాంపుల్ మస్ట్ బి ఇన్ ఆర్డర్ టు బి 98% సర్టెన్ దట్ ద శాంపుల్ మీన్ ఈస్ విత్ ఇన్ 500 grams of the population మీన్. ఈ సమ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అది కాదు. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇస్ ద శాంపుల్ మీన్ది. సో ఇది నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ది కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మనకు స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. అటు సైడ్ పేపర్ మనం చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ శాంపుల్స్ ఎంత ఎన్ని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమన్నారంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇస్ ద శాంపుల్ మీన్ ఈస్ విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్. సో అంటే 500 grams ఆఫ్ పాపులేషన్ మీన్ అన్నారు. సో 500 grams ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనం చూసుకుంటే 500 grams ఇచ్చారు. సో ఇక్కడ మనం స్టాండర్డ్ డేవియేషన్ చూసుకుంటే ఏ రకంగా ఉంది, 1.50 kgs ఉంది. సో ఇక్కడ ఏమో చూస్తే మనకి ఏముంది, పాపులేషన్ మీన్ 500 grams ఉంది. సో కాబట్టి మనకు అంత కేజీస్తో తీసుకుంటే మనకి ఇది 500 ఉంది కదా. సో ఈ 500 grams ఉంది కాబట్టి 500 డివైడెడ్ బై, సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు 500 grams అన్నారు కదా. 500 grams అంటే ఏంది, 1000 grams అంటే 1 kg. సో అంటే 500 grams అంటే 0.5 kg. సో అది 0.5 kg లేదా డివైడెడ్ బై 1000 చేసినా మీకు వస్తుంది 0.5 kg అని. సో డివైడెడ్ బై 1000 చేయండి. ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇస్ ద శాంపుల్ మీన్ విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్ అన్నారు. సో 500 అంటే 0.5 kg ఆఫ్ ద పాపులేషన్ మీన్ అన్నారు. సో మనం 25 హౌస్ హోల్డ్ చేసుకున్నాం. ఇక్కడ 25 ఎన్ని వచ్చింది, స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చినారు. వీళ్ళు ఇటువంటి సమ్ములు వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి, అదొకటి గుర్తుపెట్టుకుంది. శాంపుల్ మీన్ అన్నారు విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్ అన్నారు. 500 అంటే డివైడెడ్ బై 1000 చేస్తే మనకు కేజీస్లో వచ్చేస్తుంది. సో ఆ రకంగా ప్రతిదీ కూడా వస్తుంది. మనం ఇక్కడ చూస్తే సమ్ముల వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారంటే, సో మనకి ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు కదా. ఫస్ట్ స్టాండర్డ్ డేవియేషన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, స్టాండర్డ్ డేవియేషన్ 1.5 kgs ఇచ్చారు. సో ఇక్కడ మనకు 1.5 kgs ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు పాపులేషన్ మీన్ అంటే మ్యూ అని అర్థం. సో పాపులేషన్ మీన్ అంటే మ్యూ అని అర్థం. వాళ్ళు ఎంత ఇచ్చినారు, సో మనకు 500 grams ఇచ్చారు. సో 500 grams అంటే ఏంటి, 0.5 kgs అని అర్థం. సో అంతే కదా, డివైడెడ్ బై 1000 చేస్తే మీకు ఇది వస్తుంది, మ్యూ 0.5 అని వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా ఇవి రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంత, 25. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకు శాంపుల్ మీన్ అడుగుతున్నారు, అది కూడా విత్ ఇన్ ప్రాబబిలిటీ అడుగుతున్నారు, విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్ అంటున్నారు. సో పాపులేషన్ మీన్ అడుగుతున్నారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలా. వీళ్ళు ఏమంటున్నారంటే మనకు 500 grams ఆఫ్ పాపులేషన్ మీన్ అన్నారు. సో విత్ ఇన్ వీటి మధ్యలో ఉండేది అంటున్నారు శాంపుల్ మీన్ యొక్క ప్రాబబిలిటీ అంటున్నారు. సో కాబట్టి మనం ఈ ప్రొసీజర్ ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి దీనికి ఫార్ములా వచ్చేసి విత్ ఇన్ అంటే ఈ మధ్యలో ఉండాలంటున్నారు. సో విత్ ఇన్ అంటే మనం ఈ రకంగా ఉపయోగించుకొని ఏం చేయాలంటే ఈ మ్యూ, సో ఇది పాపులేషన్ మీన్ అంటే మ్యూ కదా. సో ఇటు సైడ్ మ్యూ అండ్ ఇటు సైడ్ మ్యూ అనేది పెట్టుకున్నాక ఇక్కడనేమో మైనస్ అని పెట్టుకోండి, ఇక్కడేమో ప్లస్ అని పెట్టుకోండి. ఇక్కడ మనకు పాపులేషన్ మీ ఎంత 500 grams అంటే ఏంటి, డివైడెడ్ బై 1000 చేస్తే 0.5 వస్తుంది. సో ఇక్కడ 0.5, ఇక్కడ వచ్చేసి 0.5 అని పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా పెట్టుకున్నాక ఇది వచ్చేసి మనకు శాంపుల్ మీన్ యొక్క ప్రాబబిలిటీ అడుగుతున్నారు, అంటే పి యొక్క ప్రాబబిలిటీ. సో ఇటువంటి సమ్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు పి వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి -0.5 అని పెట్టుకొని ఈ మ్యూ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే స్టాండర్డ్ డేవియేషన్ డివైడెడ్ బై √n అవుతుంది.
సో లెస్ దాన్ ఈ ఎక్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఫార్ములా ఉపయోగించాం కదా. సో ఆ ఫార్ములా వచ్చేసి ఏంది, ఎక్స్ మైనస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా, ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ అంటే. సో లెస్ దాన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ 0.5 కదా. సో 0.5 అని రాసుకోండి. అండ్ డివైడెడ్ బై ఇది వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే ఈ ప్లస్ మ్యూ ఉంది కాబట్టి ఇది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయలేదు, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యూ ఉంది, ఎందుకంటే విత్ ఇన్ 500 grams అన్నారు. సో ప్రాబబిలిటీ శాంపుల్ మీద కండక్ట్ చేయమంటున్నారు కాబట్టి పీ ఇక్కడ పెట్టుకొని అండ్ బ్రాకెట్ పెట్టి, సో విత్ ఇన్ 500 grams అంటున్నారు కాబట్టి, సో మనకు వచ్చే ఎక్స్ వాల్యూస్ అన్ని ఈ విత్ ఇన్ ఈ 500లోనే ఉంటుంది కాబట్టి 500 grams అంటే 0.5 కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ పెట్టుకొని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మ్యూ పెట్టుకొని మైనస్ 0.5 ప్లస్ 0.5 మధ్యలో ఉంటాయి వాల్యూస్ అని అర్థం. సో ఇక్కడ మైనస్ 0.5 రాసుకోవాలా. ఈ మ్యూ ప్లేస్లో ఏం రాసుకోవాలంటే డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n రాసుకోవాలా. ఈ ఎక్స్ ప్లేస్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ రాసుకోవాలా. అండ్ ఈ మ్యూ ప్లేస్లో ఇక్కడ ఏదైతే రాసుకున్నాం మనం మ్యూ ప్లేస్లో ఇదే కదా, ఇదే యాస్టీస్ రాసుకోవాలి. సో ఈ రకంగా రాసుకున్నాక మనం ఫస్ట్ ఇక్కడ మనకు మైనస్ 0.5. సో మెయిన్ ఏం లేదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. అది 1.5 కదా ఇది. సో మనకు √25 ఓకే. 1.5 డివైడెడ్ బై 5 ఇది చేస్తే మనకు 0.30 kgs వస్తుంది. ఓకే, ఈ 0.30 రాసుకోవాలా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అంటే అర్థం ఏంటంటే జెడ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇది అంటే దీన్ని ఎక్స్ అంటారు అండ్ దీన్ని మళ్ళీ జెడ్ అని కూడా అంటారు. సో 0.5 డివైడెడ్ బై ఇక్కడ మనకు 0.30 వస్తుంది. సో మనం ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మైనస్ 1.67 వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ జెడ్, ఇక్కడేమో మనకు 1.67 వస్తుంది. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మైనస్ 1.67 అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి లెస్ దాన్ అంటే ఏమొస్తుంది, ఈ వాల్యూస్ ఎక్కడ వస్తాయి, లెస్ దాన్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకు చూస్తే ఇది ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు మైనస్ 1.67 అన్నారు, ఇక్కడ 1.67 అన్నారు. సో మైనస్ 1.67 వాల్యూస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని వాల్యూ వచ్చేసి మనకు 0.4525 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ 0.4525 వస్తుంది. అండ్ ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే 0.905 వస్తుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో చెప్పాను. మైనస్ 1.67 లెస్ అంటే అసలు మైనస్ 1.67 అనేది ఇటు సైడ్ ఉంటుంది. ప్లస్ 1 అంటే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూస్ ఉంటాయి. ఈ రకం బెల్ షేప్ కర్వ్ డ్రా చేసుకోవాలా. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. సో మనకి ఏంది ఇది 1.67 అనేది లెస్ దాన్ వాల్యూస్ అంతే కదా. లెస్ దాన్ అంటే ఏంది, 1.67 అంటే ఇటు సైడ్ ఉండేటువంటి గ్రేటర్ వాల్యూస్ ఉంటాయి, లెస్ దాన్ అంటే ఇటు సైడ్ ఉండేటువంటి లెస్ దాన్ వాల్యూస్ ఉంటాయి. సో మెయిన్ వచ్చేసరికి మనకి ఏంది మైనస్ 1.67 మధ్యలో ఉంటాయి వాల్యూస్. సో అంటే ఇక్కడ ఉంటాయి మనకు వాల్యూస్. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది డయాగ్రాము. మైనస్ 1.67 ఇటు సైడ్ ఉంటుంది, ప్లస్ 1.67 ఇటు ఉంటుంది. ఇటు సైడ్ అన్ని మైనస్ వాల్యూస్ రాసుకుంటాం, ఇటు సైడ్ అన్ని ప్లస్ వాల్యూస్ రాసుకుంటాం. సో ఈ రకంగా డయాగ్రామ్ ఉంటుంది, మధ్యలో ఒకటి పెట్టుకోవాలి, ఇది అనేది 0 ఉంటుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటు సైడ్ 0 ఉంటుంది, ఇటు సైడ్ ప్లస్ వాల్యూస్ రాసుకోవాలి, ఇటు సైడ్ మైనస్ వాల్యూస్. ఇది మైనస్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాం, ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ రాసుకొని ఇక్కడ లైన్ ఒక డ్రా చేసుకోవాలి, ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి జెడ్ వాల్యూస్ అనమాట. ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ 0కు టచ్ అవుతుంది కాబట్టి సో మనము ప్లస్ పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 1.67 టేబుల్ వాల్యూ అనేది జెడ్ వాల్యూస్లో చూసుకోవాలి. సో మనకు 1.67 ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంటే పాయిజన్ బైనామియల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి 1.67 అంటే ఇది 1.6 ఉందా. సో 1.67 అంటే పాయింట్ తర్వాత ఉన్న ఒక డిజిట్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకోవాలి. సో 1.6 ఇక్కడ ఉంది కదా. సో నెక్స్ట్ 7 అనేది ఇక్కడ చూసుకోవాలి, 7 ఇక్కడ ఉంది. సో ఇక్కడ 1.6 ఇక్కడ ఉంది, 7 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నది ఏది 0.4525 అనేది అవుతుంది. సో ఈ 0.4525 అనేది 1.67కి దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. సో ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుందంటే సో ఇక్కడ మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఈ వాల్యూస్ అన్ని జెడ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి దీన్ని టచ్ అవుతుంది 0 వాల్యూ. సో కాబట్టి వాల్యూస్ అనేవి ప్లస్ చేసుకోవాలి. ఒకవేళ ఇది దీనికి టచ్ కాలేదనుకో వాల్యూస్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ రకంగా మీకు డయాగ్రామ్ కావాలంటే డ్రా కూడా చేయొచ్చు. సో ఈ రకంగా మనము
ప్లస్ అవుతున్నాయి కాబట్టి 0.905 అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఏంది శాంపుల్ మీన్ విత్ ఇన్ 500 grams ఆఫ్ ద ప్రాబబిలిటీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనల్ని ఏమని అడిగారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద శాంపుల్ మీన్ ఈజ్ విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. నెంబర్ 25 ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అవతల సైడ్ ఇచ్చారు కదా, వాల్యూ ఇచ్చారు. అండ్ ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఏం లేదు, వాళ్ళు ఏమన్నారు విత్ ఇన్ 500 grams అన్నారు కాబట్టి కేజీస్ ఫార్మాట్లో రాసుకుంటే 0.5 kg వస్తుంది. ఈ రకంగా వచ్చిన విత్ ఇన్ పాపులేషన్ మీన్ అన్నారు కదా, విత్ ఇన్ పాపులేషన్ మీన్ ఎంత 0.5. సో 0.5 అనేది అక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇటు సైడ్ ఏమో మైనస్ వాల్యూస్ ఇటు సైడ్ ఏమో ప్లస్ వాల్యూస్ రాసుకోవాలి. ఇక్కడ మ్యూ రాసుకోవాలి పాపులేషన్ మీది కాబట్టి ఇది, ఇటు సైడ్ మైనస్ వాల్యూ ఆ పాపులేషన్ మీది, ఇక్కడ ప్లస్ వాల్యూ ఆ పాపులేషన్ మీది రాసుకోవాలి. సో ఇది ప్రాబబిలిటీ. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్ -0.5 రాసుకోండి అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ 0.5 రాసుకోండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n, స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n రాసుకోండి. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై √n వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, చేసి ఆ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇది అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది స్టాండర్డ్ డీవియేషన్ బై √n అంటే ఆల్రెడీ మనకు ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చింది. అండ్ ఈ వాల్యూ ఇక్కడ పెడితే మనకు -0.5 డివైడెడ్ బై 30 వస్తుంది, లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0.5 బై 30 ఈ రకంగా వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ వస్తుంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ వస్తుంది. సో ఆ రకంగా వచ్చినాక ఇక్కడ వాల్యూ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ. సో ఈ రకంగా వచ్చినాక ఈ వాల్యూస్ అనేది చెప్పినాను కదా -1.67 అంటే లెస్ దాన్ అంటే ఈ రకంగా బెల్ కర్వ్ డ్రా చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ మైనస్ వాల్యూస్ ఇక్కడ ప్లస్ వాల్యూస్ అంటే 1.67 ఇక్కడ వస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఈ మిడ్లో ఉండేటివి జెడ్ వాల్యూస్ అంటారు. సో ఈ 0కి టచ్ అవుతుంది కాబట్టి ప్లస్ రాసుకోవాలి. సో దీనికి సంబంధించిన టేబుల్ వాల్యూ దీనికి సంబంధించిన టేబుల్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఎలా చూసుకోవాలని చూపడం జరిగింది. వీటిని ప్లస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమడిగినారంటే చూడండి, హౌ large a sample must be in order to be 98% certain that the sample mean within. సో ఇక్కడ sample mean within 500 grams of the population అన్నారు, ఇక్కడ కూడా sample mean within 500 grams of the population mean అన్నారు. వీళ్ళు ఏమన్నా హౌ లార్జ్ ఏ శాంపుల్ అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని తీసుకోవాలో మస్ట్ బి ఇన్ ఆర్డర్ టు బి 98% రావాలంటే అన్నారు. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అన్నారు. హౌ లార్జ్ ఏ శాంపుల్ అన్నారు, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని తీసుకోవాలన్నారు 98% కన్సిడర్ చేసి. సో అప్పుడు అన్నప్పుడు సేమ్ ఇదే ఫార్ములా యాస్టీజు. సో నేను ఇక్కడ మనం ఏం చేసినాం, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఎన్ వాల్యూ కావాలన్నారు. సో ఇక్కడ మనం ఎన్ వాల్యూ 25 వాళ్ళు ఇచ్చినారు కదా, తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇదే ఫార్మాట్ ఉపయోగించాలి, కానీ ఎన్ ప్లేస్లో 25 రాయొద్దు. సో ఇక్కడి వరకు సేమ్ యాస్టీజ్ ఏదైతే ఉందో ఇది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఇది వచ్చింది కదా మనకి, ఇది అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వచ్చింది కదా. సో ఇక్కడ మాత్రం అది క్యాలిక్యులేషన్ అనేది సో √n చేయకూడదు. సో ఒక జస్ట్ ఈ రకంగా రాసుకోవాలి. సో ఇక్కడ మాత్రం ఇది రాసేసుకున్నాం కదా, ఇక్కడ రాసుకోవద్దు. అంటే మనకు ఇక్కడ -0.5 డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ బై n వస్తే ఈ స్టాండర్డ్ డీవియేషన్ రాసుకోండి కానీ √n రాసుకోకండి. సో ఇక్కడికి రాయండి, రాసినాక ఏం చేస్తారంటే సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే లార్జ్ శాంపుల్స్ నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్ అడుగుతున్నారు. సో నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్ అడుగుతున్నారు కాబట్టి ఎన్ వాల్యూ అనేది మీరు అక్కడ ఉన్న 25 అనేది రాయకండి, అది వచ్చేసి విత్ ఇన్ 500 grams ఆఫ్ పాపులేషన్ మీన్కి వాళ్ళు శాంపుల్స్ 25 హౌస్ హోల్డ్స్ ఒక శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి విత్ ఇన్ ఏమంటారు ఇన్ ఆర్డర్ టు బి 98% కాన్ఫిడెన్స్ రావాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ అని అడుగుతున్నారు. అది కూడా విత్ ఇన్ 500 grams ఆఫ్ పాపులేషన్ అని క్వశ్చన్ కంటిన్యూ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి అదో హౌ శాంపుల్స్ ఎన్ని తీసుకోవాలో 98% సక్సెస్ రావాలంటే సర్టెన్ దట్ శాంపుల్ మీన్ ఇస్ విత్ ఇన్ 500 grams ఆఫ్ ద పాపులేషన్ అన్నారు కాబట్టి సేమ్ అదే ఎన్ రాసుకోకుండా మొత్తం రాసుకోండి. ఎందుకంటే ఎన్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎన్ రాసుకోకుండా మిగిలినది మొత్తం రాసుకోండి. రాసుకున్నాక ఇక్కడ మనకు ఒకటి వస్తుంది, ఇన్కంప్లీట్గా ఇక్కడ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇది ఉంటే సాల్వ్ అయిపోతుంది. సో ఇది లేకపోవడం వల్ల ఇన్కంప్లీట్గా 2 ఈక్వేషన్లు వస్తున్నాయి. అందులో నుంచి ప్లస్ ఈక్వేషన్ తీసుకోండి. ఆ ప్లస్ ఈక్వేషన్ అనేది ఏమని రాసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్. ఓకే, అదే కదా జెడ్ అనేది మనం రాసుకున్నాం కదా అక్కడ కూడా. సో ఇక్కడ కూడా జెడ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈక్వేషన్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది జెడ్ ఈక్వల్ టు 2.33 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 98% కాన్ఫిడెన్స్ అన్నారు కదా. సో 98% అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత వస్తుంది, 100లో నుంచి 98% తీసేస్తే మనకు 2% వస్తుంది. 2% అంటే 0.02 వస్తుంది. సో ఈ 0.02% అనేది మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి 2 టైల్ టెస్టులో మనం ఇక్కడ 0.02 చూసుకుంటే 2.33 వస్తుంది.
కాబట్టి మనకు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 98 అన్నారు కాబట్టి 100లో నుంచి తీసేస్తే 2% వస్తుంది. 2% అంటే 0.02 వస్తుంది. సో ఈ 0.02 మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి టూ టైల్ టెస్ట్గా కన్సిడర్ చేయమన్నా. ఆ కన్సిడర్ చేస్తే మనకు 0.02 టూ టైల్ టెస్ట్లో చూస్తే మీకు 2.33 వస్తుంది జెడ్ వాల్యూ. సో కాబట్టి ఇది తీసుకొని అండ్ ఇదంతా యాస్టీస్ రాయండి. సో ఈ రకంగా ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది, ఈ రకంగా ఉందంటే అర్థమైంది A/C/A వస్తుంది. సో ఆటోమేటిక్గా ఏమొస్తుంది 0.5 ఇంటూ √n డివైడెడ్ బై 1.5 అవుతుంది. సో ఈ 1. ఓకే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ చూడండి మీరు 0.5 డివైడెడ్ బై 1.5 డివైడెడ్ బై √n అని వస్తాయి. సో ఈ రకంగా వస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ 2.33 ఉంది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2.33 ఈక్వల్ టు సో ఇది డివైడెడ్ బై ఇది చేస్తే 0.33 వస్తుంది. తర్వాత √n అనేది ఇక్కడ యాస్టీస్ ఉంది. ఓకే నెక్స్ట్ 2.33 ఇది అనేది ఇంటూలు ఉంది, ఇవతలకి వస్తే 0.33 అవుతుంది ఈక్వల్ టు √n వస్తుంది. సో √n ఇది సాల్వ్ చేస్తే 7.06 వస్తుంది √n. సో ఇది రూట్ ఉంది, ఇటు సైడ్ పోతే స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 49.85 ఆన్సర్ వస్తుంది. ఎన్నో క్యాలిక్యులేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం వచ్చేసి ఎన్ వాల్యూ అది తీసుకున్నాము, ఇక్కడ తీసుకోలేదు, తీసుకోకుండా రాసుకున్నాం మొత్తం. సో ఇది ఈక్వల్ టు జెడ్ అనుకోవాలా. సో ఇక్కడ మనకు 98% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నారు కాబట్టి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది 100లో నుంచి 98 తీసేస్తే 2% వస్తుంది. అది టూ టైల్ టెస్ట్ మనకి ఏం మెన్షన్ చేయకపోతే టూ టైల్ టెస్ట్ తీసుకోవాలా. అది 0.02 దగ్గర టూ టైల్ టెస్ట్ దగ్గర తీసుకుంటే మనకు 2.33 వస్తుంది. సో ఆ రకంగా మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే n = 49.85 వస్తుంది. సో ఇక్కడ అడిగిందే వాళ్ళు అది నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అన్నారు. సో ఇదే క్వశ్చన్ ఇక్కడ ఎన్ అనేది వాళ్ళు మెన్షన్ చేసినారు, కానీ ఆ ఎన్ ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ దాంట్లో ఎన్ పెట్టుకోకుండా పాజిటివ్ ఉన్న ఈ వాల్యూ తీసుకొని ఈక్వల్ టు జెడ్ అనుకున్నాం. ఈ వాల్యూ ఈక్వల్ టు జెడ్ అనుకొని జెడ్కు 98% కాన్ఫిడెన్స్ అంటే 2% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఆ 2% సో టూ టైల్ టెస్ట్లో చూసుకుంటే మనకు ఈ రకంగా వస్తుంది. సో మనకు ప్లస్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే n = 49.85 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వచ్చేసరికి 50 శాంపుల్స్. అంటే 50 శాంపుల్స్ అంటే 50 హౌస్ హోల్డ్స్ యొక్క శాంపుల్ కలెక్ట్ చేస్తుంది కంపెనీ అని అర్థం. సెప్టెంబర్ 2024లో వచ్చింది. బిగ్ బజార్ ఏ చైన్ ఆఫ్ 130 షాపింగ్ మాల్స్ హ్యావ్ బీన్ బాట్ అవుట్ బై అనదర్ లార్జర్ నేషన్ వైడ్ సూపర్ మార్కెట్ చైన్. బిఫోర్ ద ఐడియల్ ఈస్ ఫైనలైజ్డ్, ద లార్జర్ చైన్ వాంట్స్ టు హ్యావ్ సమ్ అష్యూరెన్స్ దట్ బిగ్ బజార్ విల్ బి a consistent money maker. The larger chain has decided to look at the financial records of 25 of the Big Bazaar outlets. సో ఇక్కడ లార్జర్ చైన్ హ్యాస్ డిసైడ్ అయింది ఫైనాన్షియల్ రికార్డ్స్ లుక్ చేయడానికి చూడడానికి 25 ఆఫ్ ద బిగ్ బజార్ అవుట్లెట్స్ అంటే n = 25. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బజార్ క్లెయిమ్స్ దట్ ఈచ్ అవుట్లెట్ ప్రాఫిట్ హ్యావ్ అన్ అప్రాక్సిమేట్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ ద సేమ్ మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసి 40 మిలియన్స్. ఇక్కడ మీన్ ఇవ్వలేదు కానీ స్టాండర్డ్ డేవియేషన్ 40 మిలియన్స్ ఇచ్చారు. స్టాండర్డ్ డేవియేషన్ 40 మిలియన్స్. బిగ్ బజార్ ఫైనాన్షియల్ రికార్డ్స్ లుక్ చేయడానికి డిసైడ్ అయింది 25 బిగ్ బజార్ కదా ఒక లార్జర్ చైన్. సో బిగ్ బజార్ 25 యొక్క బిగ్ బజార్ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్. సో అదేమో ఎన్నో ఇదేమో స్టాండర్డ్ డేవియేషన్. ఇఫ్ ద బిగ్ బజార్ మేనేజ్మెంట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద శాంపుల్ mean for 25 outlets with fall within the 30 million of the actual mean అంటే పాపులేషన్ మీన్ శాంపుల్ మీన్ సేమ్ అదే శాంపుల్ మీన్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు 25 అవుట్లెట్స్ది. ఇక్కడేమో మనకు క్వశ్చన్ ఇంకోటి ఇచ్చారు కదా. సో 25 అవుట్లెట్స్ ఇది ఇక్కడ వచ్చేసరికి మనకు ఏమి ఇచ్చారు 500 grams ఇచ్చారు. సో అది కేజీస్ కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇక్కడేమో 25 అవుట్లెట్ది విత్ 25 అవుట్లెట్స్ అంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మనకు 20 హౌస్ హోల్డ్స్ వచ్చినాయి కదా అక్కడ. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఏంటంటే 25 ఇచ్చారు. విత్ ఇన్ 30 మిలియన్స్ అక్కడ 500 grams ఇచ్చారు. విత్ ఇన్ ఇక్కడ 30 మిలియన్స్ ఇచ్చారు ఆఫ్ ద యాక్చువల్ మీన్ అంటే పాపులేషన్ మీన్. సో ఈ క్వశ్చన్ చూడండి సేమ్ యాస్టీస్ మనకి ఏమేమి ఇచ్చారంటే x బార్ = 30, n = 25, సిగ్మా = 40. ఇక్కడ మనకు సేమ్ అదే ఫార్మాటు. ఇక్కడ మనకు తేడా ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇంకో ఎన్ ఇచ్చారు, అదొకటే తేడా. ఇక్కడ చూడండి ఎన్ వచ్చేసి 130 షాపింగ్ మాల్స్ హ్యాస్ బీన్ బాట్ అవుట్ అనదర్ లార్జర్ నేషన్ వైడ్ సూపర్ మార్కెట్ చైన్. సో ఇక్కడ వచ్చేసరికి చైన్ ఆఫ్ 130 షాపింగ్ మాల్స్ హ్యాస్ బీన్ బాట్ అవుట్. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఎన్ని ఇచ్చారు అంతే. ఇక్కడ వచ్చేసి 25 ఆఫ్ ద బిగ్ బజార్, ఇది వచ్చేసరికి స్మాల్ ఎన్. ఇక్కడ వచ్చేసరికి లార్జర్ చైన్ వచ్చేసి ఫైనాన్షియల్ రికార్డ్స్ 25 బిగ్ బజార్ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ చూస్తుంది. లుక్ అట్ ది ఫైనాన్షియల్ రికార్డ్స్ లార్జర్ చైన్ సర్వే కండక్ట్ చేస్తుంది అది. ఇక్కడ వచ్చేసరికి 130 షాపింగ్ మాల్స్ కూడా ఇది. సో ఇది వచ్చేసరికి
బిగ్ ఎన్ ఈక్వల్ టు 130 ఇదొక్కటే యాడ్ అయింది. సో ఇదొక్కటే యాడ్ కావడం వల్ల ఇక్కడ సేమ్ యాస్టీస్ అదే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ శాంపుల్ మీన్ ఫర్ అక్కడ వచ్చేసరికి హౌస్ హోల్డ్స్ యొక్క నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ శాంపిల్ ఇక్కడ వచ్చేసరికి 25 అవుట్లెట్స్ నెంబర్. సో విల్ ఫాల్ విత్ ఇన్ 30 million ఆఫ్ ద యాక్చువల్ మీన్. అక్కడ వచ్చేసి 500 grams ఆఫ్ ద పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ మీన్. సో ఎన్ ఈక్వల్ టు 130 ఒకటి యాడ్ అవుతుంది. సేమ్ యాస్టీస్ అక్కడ ఏం రాసుకున్నాం సేమ్ అదే. సో ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ ఇక్కడేమో -30 ఇక్కడ +30 అక్కడ -0.5 రాసుకున్నాం. ఇక్కడ -30 రాసుకుంటున్నాం. అక్కడ వచ్చేసరికి -0.5 రాసుకున్నాం. ఇక్కడ +30. సో అక్కడ అన్ని గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి 500 grams డివైడెడ్ బై 1000 చేస్తే 0.5 kg వచ్చింది అక్కడ రాసుకున్నాం. సో సేమ్ యాస్టీస్ అదే క్వశ్చన్. శాంపుల్ మీన్ ప్రాబబిలిటీ దట్ ద శాంపుల్ మీన్ ఫర్ 25 outlets దట్ విల్ ఫాల్ విత్ ఇన్ 30 million ఆఫ్ ద యాక్చువల్ మీన్. సో సేమ్ అదే 30 అక్కడ వచ్చేసరికి 0.5 kg. సో ఇక 30 రాసుకున్నాం. -30 డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే -30 మనకి ఏమొచ్చింది ఇక్కడ -30. నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది మనకు అక్కడ -30 డివైడెడ్ బై లెస్ దాన్ ఎక్స్ ఇక్కడ 30 వచ్చింది అక్కడ 0.5 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది స్టాండర్డ్ డివిజన్ అది ఈ రకంగా అక్కడ వచ్చింది. ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ పి ఆఫ్ అని ఇలా బ్రాకెట్ అనేది పెట్టాలి. ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం అది ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సో ఇక్కడ మనకి ఇంకొక ఎన్ వచ్చింది కాబట్టి ఫార్ములా చూడండి సేమ్ ఇదే ఫార్ములా. అండ్ ఇంకొకటి యాడ్ అయింది ఎక్స్ట్రాగా ఏంటంటే మనకి ఇది కూడా వచ్చింది కాబట్టి బిగ్ ఎన్ -n డివైడెడ్ బై బిగ్ ఎన్ -1. సో n 130 - 25 డివైడెడ్ బై 130 - 1 ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 7.216 వచ్చింది. అది ఇక్కడ 7.216 పెట్టుకున్నాం. ఇక్కడ కూడా అది ఇక్కడ వచ్చింది. ఓకే ఎక్స్ అంటే సేమ్ యాస్టీస్ అదే. ఎక్స్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో x - μ డివైడెడ్ బై సిగ్మా. సో అదంటే జెడ్. సో సేమ్ ఇది చేస్తే ఇది వస్తుంది. సో వాల్యూ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం అక్కడ ఏం చేసినాం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇది వచ్చేసరికి మనకు ఇది ఒక కర్వ్ డ్రా చేసుకోవాలా. -1 4.16 ఇక్కడ వస్తుంది ఇక్కడ 4.16 వస్తుంది. సో ఈ మధ్యలో వాల్యూస్ ఉంటాయి. సో ఇది అనుకునేది కాబట్టి ప్లస్ ఇది టేబుల్ వాల్యూ చూసినాం. సో కానీ ఇక్కడ -4.16 యొక్క వాల్యూ ఆఫ్ ఈ 4.16 యొక్క ఇట్ ఈస్ నాట్ క్యాలిక్యులేట్. ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేమంటే అక్కడ టేబుల్ వాల్యూస్ ఓన్లీ ఒకసారి నేను టేబుల్ వాల్యూస్ చూపిస్తా. ఇక్కడ మీరు రాసేది చూడండి. ఇక్కడ కూడా వీళ్ళు గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ z ఈక్వల్ టు 4.16 అండర్ ద నార్మల్ కోర్స్ ఈజ్ ఎ వెరీ rare case. Hence, it is not possible to compute the probability that the sample mean for 25 outlets will fall within 30 millions of the actual mean. Means మీరు చూస్తే ఇక్కడ నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ మనకు చూస్తే 3.9 వరకే ఉన్నాయి వాల్యూస్. ఇక్కడ వీళ్ళు అడిగింది 4.16. సో కాబట్టి ఇది అనేది ఇట్ ఈస్ నాట్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. సో 30 millions విత్ ద యాక్చువల్ మీన్తో అని మీనింగ్. అండ్ ఇప్పుడు టెస్ట్ ఫర్ 2 మీన్స్ సమ్స్ చూద్దాము. సో టెస్ట్ ఫర్ 1 మీన్ అంటే ఓన్లీ 1 మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ అండ్ పాపులేషన్ మీన్ మ్యూ ఇస్తారు. సో అది సో మీరు ఎలా గుర్తుపట్టాలంటే టెస్ట్ ఫర్ 2 మీన్స్ అని అడగరు. సో మనం అనేది ఇది టెస్ట్ ఫర్ 1 మీన్ ఫార్ములా అప్లై చేయాలన్నా 2 మీనా 1 ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్ అనేది మనకు సింపుల్ లాజిక్. ఇక్కడ 2 మీన్స్ అంటే 2 మీన్స్ ఉంటాయి. సో అదే మనకు సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి మీన్ హైట్ వచ్చేసి 2 ఉన్నాయి అండ్ స్టాండర్డ్ డేవియేషన్లో 2 ఉంటాయి. సో n1 n2 ఉంటుంది. సో మీన్లో వచ్చేసరికి 2 ఉన్న స్టాండర్డ్ డేవియేషన్లు 2 ఉన్న టెస్ట్ ఫర్ 2 మీన్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు x1 బార్ x2 బార్ ఇచ్చారు. స్టాండర్డ్ డేవియేషన్ 1 స్టాండర్డ్ డేవియేషన్ 2 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ n1 n2 ఇచ్చారు. వీళ్ళు ఏమంటారు ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ హైట్స్ ఆఫ్ ఆఫ్ 2 కంట్రీస్ సిగ్నిఫికెంట్ అంటున్నారు. సో మనకు ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకోవాలి. వాళ్ళు ఏమి ఇచ్చారు ఫస్ట్ మనకు
ఇక్కడ చూస్తే x1 బార్ x2 బార్ ఇచ్చారు. సో ఫస్ట్ మీను x1గా కన్సిడర్ చేసుకోవాలి, సెకండ్ మీరు x2 బార్, అండ్ స్టాండర్డ్ డివిజన్ ఫస్ట్ది అండ్ స్టాండర్డ్ డివిజన్ సెకండ్ది n1 n2. సో ఆ రకంగా రాసుకున్నాక వీళ్ళు ఏమంటున్నారంటే, నేను ఏం చెప్పాను, టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్కి ఏం చెప్పాను, P1 = P2 రాసుకోమన్నా. సో ఓన్లీ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్కి P1 = P2. సో ఇక్కడ ఏం రాసుకోవాలా, x1 = x2 రాసుకోవాలి, కానీ x1 = x2 కాదు, దాని ప్లేస్ని ఆ పేరుని ఇక్కడ నల్ హైపోథసిస్లో μ1 = μ2 అని రాసుకోండి. సో అదే. అండ్ టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్లో ఏం రాసుకోమన్నా, బిగ్ పి యొక్క వాల్యూ రాసుకోమన్నా. అండ్ ఇక్కడ టెస్ట్ ఫర్ 1 మీన్లో కూడా మనం ఏం రాసుకున్నాం, సో మ్యూ వాల్యూని రాసుకున్నాం కదా, పాపులేషన్ మీన్ యొక్క వాల్యూని టెస్ట్ ఫర్ 1 మీన్లో రాసుకున్నాం. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఇట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు, డిఫరెన్స్ అన్నారు. సో డిఫరెన్స్ అంటే అర్థమైంది, ఇక్కడ చూడండి, డిఫరెన్స్ అంటే సేమ్ ఉంటుందని అర్థం. సో నాట్ ఈక్వల్, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం రాసుకుంటాం. డిఫరెన్స్ అంటే అర్థమైందంటే, డిఫరెన్స్ అంటే అర్థమైంది, సో సేమ్ ఉండని వాటిని డిఫరెన్స్ అంటారు, అంటే ఈక్వల్ కాదు నాట్ ఈక్వల్ ఉండేది డిఫరెన్స్. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఇదే, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇదే ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని అడిగినారు. సో మనకి డిఫరెన్స్ ఉందా అనేది మనం కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఒకటి హైపోథసిస్ ఊహించుకోవాలి. ఇక్కడ ఊహించుకున్నది ఏముండదు. సో అక్కడ ఉన్నది m1 = m2, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్ అయినా టెస్ట్ ఫర్ 2 మీన్స్ అయినా, 1 ప్రపోర్షన్ అంటే P వాల్యూ బిగ్ P వాల్యూ రాస్తాం, 1 మీన్ అంటే పాపులేషన్ మీన్ వాల్యూ రాస్తాం. సో ఇక్కడ మాత్రం ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసుకుంటాం. సో ఏమి ఇవ్వకపోయినా ఒకసారి నాట్ ఈక్వల్ టు రాసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ అని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి నాట్ ఈక్వల్ టు రాస్తున్నాం. సో నాట్ ఈక్వల్ టు రాసుకుంటే ఏ టెస్ట్ వస్తుంది, ఇక్కడ 2 టైల్డ్ టెస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇవ్వలేదు. సో మనం 5% కనుక్కోవాలి, 5 / 100 చేస్తే 0.05 వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇది, x1 బార్ - x2 బార్ డివైడెడ్ బై √σ1² మీన్స్ స్టాండర్డ్ డేవియేషన్ 1² డివైడెడ్ బై n1 ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ 2² డివైడెడ్ బై n2. x1 బార్ వాల్యూ వచ్చేసి 67.42 మైనస్ x2 బార్ వాల్యూ వచ్చేసి 67.25 డివైడెడ్ బై σ1² స్టాండర్డ్ డేవియేషన్ 2.58 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 అంటే 1000 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి σ2² 2.50 డివైడెడ్ బై n2 12,000. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇవి రెండు మైనస్ చేస్తే మనకు 0.17 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 2.58 × 2.58 చేస్తే మనకు 6.66 వస్తుంది. ప్లస్ 2.50 హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేసి 6.25 వస్తుంది డివైడెడ్ బై 12,000. నెక్స్ట్ వచ్చేసి 0.17 డివైడెడ్ బై ఇది మనం డివైడెడ్ బై చేస్తే ప్లస్ ఇవి రెండు డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చేసి 0. ఇవి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, కానీ ప్రొసీజర్ అనేది మీకు అర్థమవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తే మనకు 0.00722 వస్తుంది. సో నెక్స్ట్ దీనికి రూట్ అనేది మనం అప్లై చేస్తే 0.085 వస్తుంది. ఈ 2 వాల్యూస్ని మనం చేస్తే మనకు వచ్చేసి 2 వస్తుంది. 0.17 డివైడెడ్ బై 0.085 మనం చేస్తే మనకు 2 వస్తుంది వాల్యూ. సో జెడ్ వాల్యూ = 2. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం 5% అనుకోవాలి. ఇస్తే వాళ్ళు ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి. 5 డివైడెడ్ బై 100 చేస్తే 0.05. సో మనకు 0.05 అండ్ 2 టైల్డ్ టెస్ట్లో మనం చూసుకోవాలి. సో 2 టైల్డ్ టెస్ట్లో 0.05 చూసుకుంటే మనకి ఎంత ఉందంటే ఒకసారి మనము ఆ షీట్ చూసుకోవాలి. 0.05 ఇక్కడ చూడండి, 0.05 2 టైల్డ్ టెస్ట్ 1.96 వస్తుంది. సో మనం ఇక 1.96 వేసుకోవాలి. టేబుల్ వాల్యూ 1.96. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనకు 1.96 వచ్చింది కదా,
నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి కంపారిజన్ చేయాలి. కంపేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ. క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేయాలి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ క్యాలిక్యులేషన్ వాల్యూ ఎంత 2 వచ్చింది కదా. సో నెక్స్ట్ మనకు టేబుల్ వాల్యూ 1.96. 2ని 1.96తో కంపారిజన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2ని కంపారిజన్ చేయాలి. 2 అనేది 1.96 కంటే పెద్దగా ఉంది కదా, సో గ్రేటర్ వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి మన కంక్లూజన్ ఏమొస్తుందంటే కన్క్లూజన్ ఏంది, క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ ఉంది టేబుల్ వాల్యూ కన్నా. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మోర్ దాన్ గ్రేటర్ దాన్ టేబుల్ వాల్యూ. సో అలా గ్రేటర్ ఉంటే మనం నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నల్ హైపోథసిస్ ఒకవేళ లెస్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఉంటే ఇక్కడ మనకు క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి సో మనం నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నల్ హైపోథసిస్ అంటే అర్థమైంది. నల్ హైపోథసిస్ అంటే సో డిఫరెన్స్ ఉండదు, బోత్ ఆర్ సేమ్ అని అర్థం. సో కాబట్టి సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, there is the difference between mean weight height of two countries significant అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏంది ఫస్ట్ నల్ హైపోథసిస్ ఈక్వల్ కాబట్టి there is no significant difference between mean heights అని రాయాలి. సో ఈ ఫార్మాట్లో చేయాలి. అంతా ప్రొసీజర్ సేమ్ ఈ రకం చేయాలి. ఫస్ట్ నల్ హైపోథసిస్ సేమ్ యాస్టీజ్ x1 = x2 అని ఆల్రెడీ చెప్పాను కదా. ఇది వచ్చేసి డిఫరెన్స్ అన్నారు కాబట్టి నాట్ ఈక్వల్ అని మన కండిషన్ వచ్చేసి 2 టైల్ టెస్ట్. సో నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన టేబుల్ వాల్యూ 0.05 2 టైల్ టెస్ట్కి తీసుకొని అవి రెండు కంపారిజన్ చేసి ఇది గ్రేటర్ ఉంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. లెస్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది మనం ఏమంటారు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గ్రేటర్ ఉంది కాబట్టి నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేసాం. సో కాబట్టి సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మీన్ హైట్స్. సో ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ యాస్టీస్ ఆ రకంగానే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకు x1 బారు, ఇది x2 బారు. ఓకే, ఇదేమో x1 బారు, ఇది వచ్చేసి స్టాండర్డ్ డేవియేషన్ 1, ఇది స్టాండర్డ్ డేవియేషన్ 2, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇది n1 అండ్ ఇది n2. సో మనకు కండిషన్ ఇక్కడ ఫస్ట్ది ఏమని రాసుకోమన్నా నల్ హైపోథసిస్. ఒకసారి 1 minute ఒకసారి నుంచి సో ఈ రకంగా రాసుకున్నాక సో ఈ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ నల్ హైపోథసిస్ H0 ఇండికేట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసి మనము H1గా ఇండికేట్ చేస్తాం. ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ ఏం రాసుకోమన్నా ఇది ఈక్వల్ టు ఇది అని రాసుకోమన్నా, కానీ ఇక్కడ ఇది ఈక్వల్ టు ఇది అంటే μ1 ప్లేస్ పెట్టాలంతే. సో అంటే x1 బదులు మ్యూలు యాడ్ చేయాలంతే. సో ఇది ఈక్వల్ టు ఇది అని రాసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారని చూసుకోవాలి, దాన్ని బట్టి ఇది రాసుకోవాలి. సో అక్కడ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నాట్ ఈక్వల్ టు రాసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, టెస్ట్ వెదర్ మీన్ వేజెస్ ఆఫ్ కంపెనీ ఏ మోర్ దాన్ కంపెనీ బి అన్నారు. కంపెనీ ఏని మనం ఏమనుకుంటాం x1 అంటున్నాం, దీన్ని ఏమో x2 అనుకుంటాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే వెదర్ ఇది ఏ మోర్ దాన్ బి అంటున్నారు. సో కాబట్టి ఏ మోర్ దాన్ బి అంటే ఏంది, μ1 గ్రేటర్ దాన్ m2 అని అర్థం. సో అంటే అర్థమైంది, గ్రేటర్ దాన్ ఉంటే రైట్ టైల్డ్ టెస్ట్, లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో ఈ నాట్ ఈక్వల్ ఉంటే 2 టైల్డ్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇచ్చారనేది చూసుకోవాలి. సో ఇవ్వకపోతే 5% 0.05 వస్తుంది, డివైడెడ్ 100 ఇస్తే వీళ్ళు ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఫార్మాట్ ఏంది, మనం ఫార్ములా అప్లై చేయాలి. సో ఫార్ములా అప్లై చేశాక జెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 1.47 వచ్చింది. ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇంతసేపు క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇదే ఫార్ములా ఉపయోగించి మనం ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి ఈ జెడ్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ టేబుల్ వాల్యూ వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నాను, ఇది అండ్ రైట్ టైల్డ్ టెస్ట్తో కంపారిజన్ చేస్తే మనకు టేబుల్ వాల్యూ 1.645 వస్తుంది. సో 1.645 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1.47 వచ్చేసి లెస్ దాన్ ఉంటుంది 1.645 కంటే. సో లెస్ దాన్ ఉంటే ఏది యాక్సెప్ట్ చేయాలి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తున్నామంటే అర్థం ఏంటిది, కంపెనీ ఏ కంక్లూజన్లో రాయాలా.
కంక్లూజన్ ఏమని రాస్తాం? సో ఇది లెస్ దాన్ ఉంది ఇది, సో నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే అర్థమైంది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఉన్న కండిషన్ కంపెనీ ఏ మోర్ దెన్ కంపెనీ బి, మీన్ వేజెస్ ఆఫ్ ద కంపెనీ ఏ అంటే కంపెనీ ఏలో వేజెస్ అనేటివి మోర్ ఉన్నాయి కంపెనీ బితో పోలిస్తే అనేది ఇక్కడ ఉన్నది రాసేసేయాలి. సో మీన్ వేజెస్ ఆఫ్ ద కంపెనీ ఏ మోర్ దెన్ కంపెనీ బి అని రాయాలి. నెక్స్ట్ ఇదే సేమ్ ఇంకొక క్వశ్చన్, ఇదే ఒకసారి మీరు చూసుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే వీళ్ళు 60 MBA స్టూడెంట్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ మీన్ వెయిట్ అండ్ 50 MCOM స్టూడెంట్స్ మీన్ వెయిట్ ఇచ్చారు. ఇదేమో N1 అండ్ MCOM స్టూడెంట్స్ N2, ఇదేమో X1 బార్ అండ్ ఇదేమో X2 బార్ MCOMకి సంబంధించిన మీన్ వెయిట్. సో వుడ్ యూ కంక్లూడ్ దట్ MCOM స్టూడెంట్స్ ఆర్ హెవియర్ దాన్ MBA స్టూడెంట్స్? అజ్యూమ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ టు బి 5. ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ ఒకటి ఇచ్చారంటే రెండింటికి అదే అని అర్థం. సో అది కాబట్టి మనకి ఇక్కడ చూడు ఇది ఇచ్చారు స్టాండర్డ్ డేవియేషన్ ఒకటి ఇచ్చారంటే రెండింటికి ఒకటే స్టాండర్డ్ డేవియేషన్. స్టాండర్డ్ డేవియేషన్ 1 = 5, స్టాండర్డ్ డేవియేషన్ 2 = 5. సో ఇక్కడ మనకి ఏంది ఫస్ట్ది వచ్చేసి ఏంది నల్ హైపోథిసిస్ అంటే ఏం చెప్పిన ఇది ఈక్వల్ టు ఇదని చెప్పిన. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే వీళ్ళు ఏమి ఇచ్చారు చూడు, MCOM స్టూడెంట్స్ ఆర్ హెవియర్ దాన్ అని. MCOM అంటే అర్థమైంది X2గా కన్సిడర్ చేసినాం, అంటే X2 అనేది హెవియర్ ఉన్నారంట X1 కన్నా. సో X2 ఎక్కువ ఉన్నారు X1 కన్నా అన్నారు. సో మన కండిషన్ ఏంది, ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంది M1 M2 రాసుకోవాలి. వీళ్ళేమో M2 గ్రేటర్ M1 ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మన ప్రాసెస్ ఏంది, ఫస్ట్ M1 రాసుకోవాలి M2 రాసుకోవాలి. అంటే అర్థమైంది M1 తక్కువ ఉన్నారనే కదా అర్థం. సో అంతే కదా ఇప్పుడు MCOM స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అన్నారు. సో మన కండిషన్ ఏంటి, ఫస్ట్ 1 రాసుకోవాలా, తర్వాత 2 రాసుకోవాలా. సో కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది, వీళ్ళు ఎక్కువ ఉన్నారంటే అర్థమైంది వీళ్ళు తక్కువ ఉన్నారనే కదా MBA. సో ఫస్ట్ M1 రాసుకోవాలా, నెక్స్ట్ M2 రాసుకోవాలా. సో కాబట్టి ఆటోమేటిక్గా M1 అనేది లెస్ దాన్, అంటే MBA స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు M2, ఎందుకంటే ఫస్ట్ 1 రాసుకోవాలా తర్వాత 2 రాసుకోవాలి కాబట్టి MBA స్టూడెంట్లు అనేది లెస్ దాన్ M2 అని అర్థం. సో ఈ రకంగా వచ్చింది కాబట్టి ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో ఎందుకంటే ఫస్ట్ 1 రాసుకోవాలి తర్వాత 2 రాసుకోవాలి, ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో ఈ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం వచ్చేసి 0.05 కన్సిడర్ చేసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేసి ఇది చేయండి. సో లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ 0.05 దగ్గర టేబుల్ వాల్యూ చూసుకొని మనం ఫార్ములా అప్లై చేసి కంపారిజన్ చేసి నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తారా, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తారా సో చూసుకోండి. ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. ఈ రకంగా ఉంది క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇది ఒకటి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇది, ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ ఇచ్చారు. మీరు చూస్తే ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ ఇచ్చారు. మీన్ వెయిట్ ఇదేమో X1 ఇది X2, ఇది స్టాండర్డ్ డేవియేషన్ 1 స్టాండర్డ్ డేవియేషన్ 2, శాంపుల్స్ N1 N2. ఇక్కడ డిఫరెంట్ ఫస్ట్ మనం నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఫస్ట్ యాస్టీజ్ M1 = M2నే రాసుకోవాలా. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏం రాసుకోవాలా, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి బ్రాండ్స్ డిఫర్ అన్నారు. సో డిఫరెంట్ అంటున్నారు అంటే నెక్స్ట్ ఏమొస్తుంది M1 ≠ M2 వస్తుంది, అంటే 2 టైల్డ్ టెస్ట్ వస్తుంది. సో 2 టైల్డ్ టెస్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏమి ఇచ్చారు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% ఇచ్చారు, 4 ఇస్తారు 5 ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చినది మనం రాసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోతే 5% అనుకోవాలి, వాళ్ళు కూడా 5% ఇచ్చారు. సో 5% 0.05. ఈ 0.05ని 2 టైల్డ్ టెస్ట్ని ఉపయోగించి టేబుల్ వాల్యూ కనుక్కోవాలా. అండ్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్తో ఫార్ములా Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన Z వాల్యూ ఇక్కడ ఉన్న ఈ రెండింటిని మధ్య కనుక్కున్న టేబుల్ వాల్యూని చూసుకొని గ్రేటర్ లెస్ ఉందా, సో లెస్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలి, గ్రేటర్ ఉంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి మార్చి 2024లో ఈ సమ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి టెస్ట్ ఫర్ 1 మీన్ అండ్ 2 మీన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఎలా అర్థమవుతుందో లేదో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.